వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రియుడి మోజులో పడి అత్యంత క్రూరంగా ముగ్గురు కన్న బిడ్డల్ని తల్లి చంపేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనకు ఎవరైతే 10th క్లాస్కు సంబంధించినటువంటి వ్యక్తి పరిచయం అయిన తర్వాత తనకు అడ్డుగా ఉన్నటువంటి పిల్లలను భర్తను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి నెపంతో పిల్లల్ని చంపేసింది ఓ కన్న తల్లి. ఆ ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పిల్లల్ని కోల్పోయినటువంటి తండ్రి పరిస్థితి పూర్తిగా వారంతా కూడా ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ పిల్లల తండ్రి అయినటువంటి చెన్నయ్య స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మెదక్పల్లి గ్రామం. ప్రస్తుతం మనం మెదక్పల్లి గ్రామం దగ్గర ఉన్నాం, చెన్నయ్య నివాసం దగ్గర ఉన్నాం. చూడవచ్చు చెన్నయ్య అంతా కూడా కొంత నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చెన్నయ్య పూర్తిగా తన కుటుంబాన్ని పోషించాలనేటటువంటి ఉద్దేశంతో అమీర్పూర్లో స్థిరపడడం జరిగింది. పిల్లలందరినీ కూడా మంచి విద్యను అభ్యసిస్తూ భార్యను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కూడా తన పేరిట భార్య పేరిట కూడా ఒక ఫ్లాట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే తన భార్య పిల్లల కోసం అక్కడే ఉంటూ అమీర్పూర్ దగ్గరే జీవనం కొనసాగిస్తున్నటువంటి చెన్నయ్యకు ఈ పరిస్థితి దాపరించింది. దీంతో చెన్నయ్య కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చెన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాం. చెన్నయ్య కూడా మనతో పాటే ఉన్నాడు. ముగ్గురు పిల్లలు, చేతికొచ్చినటువంటి పిల్లలు 12 సంవత్సరాల పెద్ద బాబుతో పాటు మిగతా 2 పిల్లలు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో చెన్నయ్య ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షీణించిపోయింది. నిత్యం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాడు. కాసేపటి క్రితం కూడా చెన్నయ్య ఆసుపత్రిలో గ్లూకోజ్ సెలైన్ ఎక్కించుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు చెన్నయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, రజిత ఎందుకు ఇలా చేసింది, పెళ్ళైన మొదటి రోజు నుంచి రజిత ఎట్లా ఉంది, గెట్ టుగెదర్ తర్వాత ఎలా మార్పు వచ్చింది అనే విషయాన్ని మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది ఆరోగ్యం? ఎట్లా ఉంది ఆరోగ్యం? అట్లంతా ఉంది సార్, అంతంత మాత్రమే ఉంది. పిల్లలు పోయిన బాధ ఎక్కువ అయిపోయింది. నా బాధ పిల్లల మీద ఎక్కువ. అంటే ఏం జరిగింది అసలు ఆ రోజు? పిల్లల్ని ముగ్గురిని చంపేసినటువంటి రోజు మీరు ఇంట్లో ఉన్నారా? ఆ రోజు ఏమైనా గొడవ లాంటిది ఏమైనా జరిగిందా? అసలు ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే ఇంత కర్కశత్వంతో చంపేయడం అనేది ఏంటి? అసలు ఎట్లా ఉండేది రజిత? సార్ ఏ గొడవ లేదు. నేను రోజువారి పని పోయినట్టు పోయాను. పోయి వచ్చిన నైట్ 9 గంటలకు వచ్చాను. అన్నం తిన్నాము. అన్నం తిని చందనగర్ ఒక ట్రిప్ ఉన్నది. ఆ ట్రిప్ 10 గంటలకు రోడ్డుపై బయలుదేరాను. రోడ్డు మీద బండి చందనగర్ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ చందనగర్ వెళ్ళాను. చందనగర్ పోయి ఆ ట్రాఫిక్ ట్యాంకర్ కాల్ చేసి వచ్చి 11:22 నిమిషాలకు ఇంట్లో ఉన్నాను. డోర్ కొట్టి మా భార్య డోర్ కొట్టంగానే తీసేది. 11:22 నిమిషాలకు ఇంట్లోకి వెళ్ళాను. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుందని చెప్పి మా భార్య అన్నది. సరేలే నేను పండుకుంటా, నీవు వండుకో అని పండుకున్నాను. ఆ 2:30 ప్రాంతంలో మా భార్య గొంతుబాయ్ అని తల కొట్టుకుంటున్నది. ఆమె గొంతు పోయిందని కొట్టుకుంటున్నది. ఆ గొంతు పోయిందని కొట్టుకుంటే ఆ పక్క వాళ్ళని పిలిస్తే ఎవరు రాలేదు. రాకపోతే నా పెద్ద అబ్బాయిని పోయి లేపాను. మా పెద్ద అబ్బాయి అప్పటి వరకే చనిపోయి ఉన్నాడు. నా చిన్న అబ్బాయిని పోయి పట్టుకుంటే ఆయన కూడా చనిపోయే ఉన్నాడు. అమ్మాయిని పట్టుకున్నా, అమ్మాయి కూడా చనిపోయి ఉన్నది సార్. ఆ బాధలు ఏం చెయ్యలేక నేను పక్క వాళ్ళకు మళ్ళీ డోర్ కొట్టాను. మళ్ళీ డోర్ కొడితే ఒక అబ్బాయి బయటకు వచ్చింది సార్. ఆ అబ్బాయి బయటకు వచ్చి ఏమైంది అంకుల్ అంటే, మా బాబులు మా పిల్లలు అందరు చనిపోయారు, మా భార్య ఒక్కతే చావు బతుకులు ఉంది, బతికియండి అని అంటే ఆ అబ్బాయి ఆ ఇంటి ఓనర్ను పిలుచుకొచ్చి తీసుకొచ్చి కారులో వేసుకొని వెళ్ళాను. మా భార్యను తీసుకెళ్ళాను. అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశాను. 15 నిమిషాల వరకే మా భార్య నాతో మాట్లాడింది. మాట్లాడితే ఏం తిన్నావు రజిత అని అడిగాను. అడిగితే నేను పెరుగన్నమే తిన్నా, పిల్లలకి ఏం పెట్టినామని అడిగితే పిల్లలకు కూడా పెరుగన్నమే పెట్టినా అన్నది. మా పిల్లలు ఎప్పటికో చనిపోయి ఉన్నారు సార్, నాకైతే న్యాయం చేయండి. నాకు న్యాయం చేయకపోతే నేను కూడా చనిపోయిన లెక్కనే సార్. మీరు దండం పెడతా, మీ కాలు మొక్తా కానీ నాకైతే న్యాయం చేయండి సార్. నా బాధ ఇంకోరికి రావద్దు. ఏ పరిస్థితిలో ఏ ఆడపిల్లకైనా ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. ఆడిని ఇద్దరిని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి సార్. నాకు మాత్రం న్యాయం చేయండి సార్. నా పిల్లల పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నా సార్. రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నా. నేను నా బాధను చూడండి సార్ మీరు ఒకసారి.
ఏంటి సార్ నాకు చేతికొచ్చిన పిల్లలు, నా పిల్లలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా గానీ నా పిల్లలతో హాయిగా బతుకుతుంది సార్. నీకు కాదన్నప్పుడు వెళ్ళిపోయేది ఉండే చెప్పకుండా. నీకు చెప్పకుండా ఈ మర్డర్ చేయడము ఎంతవరకు న్యాయం సార్? నాకున్నాను నేనేం పాపం చేసిన? నా పిల్లలు ఏం పాపం చేశారు? నాకేం పాపం చేశాను సార్? నేనేం ఆమెకు ఆస్తి చేసిన ఏం తక్కువ చేసిన సార్? ఇంటికాడ ఉండి తిన్నంటే ప్రైమరీ స్కూల్కి పోయి ఈ పని చేసింది సార్ ఆమె. అంటే నువ్వు చందానగర్లో వాటర్ రావడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఇదంతా చేసిందా? చందానగర్ పోయి వచ్చే వరకే చేసింది సార్. 9 గంటలకు నా పెద్ద బాబు అమ్మాయి మాట్లాడింది, ఫోన్లో మాట్లాడారా? రియల్ మాట్లాడింది సార్. నేను అన్నం తినేటప్పుడు నా తానికి మా పెద్ద బాబు వచ్చి మాట్లాడిండు. డాడీ నేను గేటు కొట్టే వరకే మా బాబు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి తిన్నవా నాన్న అన్నా. నేను మా బాబుని నాన్న అంటే తిన్న డాడీ అన్నారు. ఆడికి నాకు కడుపు నిండిపోయింది సార్. అమ్మాయిని అడిగాను, తిన్నావా అమ్మ అంటే నాకు జర కళ్ళు తిరుగుతున్నాయి నాన్న అన్నది. అంటే హాస్పిటల్కి పోయేటి చెప్పొద్దా మా భార్యను గదిరిచ్చాను సార్. ఒక్క మాట గదిరియకుండా ఉంటాం సార్. నువ్వు ఇంతవరకు హాస్పిటల్ చూపిస్తే ఆ పక్కనే ఉంది సార్ హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా సార్. నేనే వచ్చి తీసుకుపోవాలనే ఉంది. నీకు డబ్బులు లేకపోతే ఎట్లా ఉంటది? డబ్బులు ఆమె అకౌంట్ లోనే డబ్బులు ఉన్నాయి, లక్షల డబ్బులు ఆమె అకౌంట్ లోనే పెట్టాను. హాస్పిటల్ చూపించాలి కదా. అమ్మాయి అంటే సరేలే పెరుగు దాపినా ఏం కాదులే అని అన్నది. ఏమా ఎట్లుంది అమ్మ అంటే మంచిగానే ఉంది డాడీ అన్నది. ఇంత కొంచెం పెరుగన్నం తిన్నామ్మా పొద్దుగాల లేవు అన్నా. నేనే పెట్టామన్నా పెరుగన్నం కూడా. పెరుగు తిన్నా సార్. అంటే పెరుగన్నం తిన్న తర్వాతనే మీ పాప కళ్ళు తిరుగుతున్నాయని చెప్పిందా? అంతకు ముందు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడే కళ్ళు తిరిగినాయని స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అన్నది. ఇట్లా అన్నదని నా పెద్ద బాబు చెప్పాడు. ఏందమ్మా అట్లా అంటే అవును డాడీ అన్నది. అంతవరకే గాని మా తల్లి ఏమన్నది, పెరుగు దాపి పెరుగన్నం తినబెడతలే ఏం కాదులే అని అన్నది. మా బుజ్జి ఎక్కువసేపు నిలబడితే జర కళ్ళు తిరిగేది సార్. జర వీక్నెస్ ఉన్నది అమ్మాయి. హాస్పిటల్ చూపించాం కానీ ఆమెకు అట్లనే ఉండేది. ఇక తక్కువ కొద్దిగా వీక్నెస్ ఉన్నది ఆ అమ్మాయి. అంటే మీ పిల్లల్ని పెరుగన్నంలో మందు కలిపి విషం కలిపి తినిపించారని కొంత బయట ప్రచారం జరుగుతుంది. మూతికి ముక్కుకు ఊపిరి ఆడకుండా టవల్తో పెట్టి చంపారంటున్నారు. పోలీసులు ఏం చెప్పారు? పోలీసుల విచారణలో ఏం చేయలేదు. పోలీసులు మూతితోని కట్టి చంపింది అవి మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఆ ప్రెస్ మీట్ లో పెట్టిందే చూశాను. ఆ గుడ్డతో చంపిందని అందరూ చెన్నై చేసిరని అనుకున్నారు కానీ సార్ రజిత చేసింది. అది రజితనే చేసింది. ఆ ప్రియన్ మోజులో పడి పిల్లలను చంపేసింది. పిల్లలు చంపేస్తే నా ఆస్తికి అడ్డు ఎవరు ఉండరు, ఈయన చంపేస్తే ఏది ఉండదు, నా ఆస్తి మొత్తం నాకే వస్తుంది, నేను ఎంజాయ్ చేద్దామని అనుకున్నది. కానీ భగవంతుడు అట్లా చేయలేదు సార్. ఎన్ని ఎకరాల ఆస్తి ఉంది? భూమి ఎంత ఉంది? ప్లాట్లు ఎన్ని ఉన్నాయి రజిత పేరు మీద? 2 ప్లాట్లు రజిత పేరు మీద. ఎక్కడ? హైదరాబాద్ లో ఒకటి, ఆమన్గల్ ఒకటి ఉన్నది. ఓకే. ఇక్కడ మా ఇంటికాడ ఆమె పేరు మీద 2 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళ అమ్మలు 23 గుంటలు చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు 23 గుంటలు చేశారు. నాకున్నది సార్, నాకు 2 ఎకరాలు మొత్తం 4.5 ఎకరాల దగ్గర. ఇక్కడ ఏం రేట్ ఉండొచ్చు ఎకరా? ఇక్కడ 70-80 లక్షల వరకు ఉంది సార్ ఎకరా. అంటే దాదాపుగా మీ భార్య పేరు మీదనే 2 కోట్ల పైన ఉంటుంది. ఈ 2 కోట్ల ఆస్తిని చూసి శివకుమార్ అనేటటువంటి వ్యక్తి మీ భార్యకు దగ్గర అయ్యింది అనుకుంటున్నా. నేను ఎట్లా అంటే సార్ ఆడు ఎవడు ఏంది నాకు తెలియదు. నేను ఎట్లా చెప్తా సార్? ఆస్తి గురించి చేసిండా, ప్రేమ గురించి చేసిండా అని నేను ఎట్లా చెప్తా సార్? చెప్పలేను కదా. మరి ప్రేమ కావాలన్నప్పుడు ప్రేమ వెళ్ళిపోయేది ఉండే. నా పిల్లలు నాకు ఇచ్చేసి వదిలేసి, నన్ను వదిలేసి నా పిల్లల్ని వదిలేసి, నా పిల్లలు ఏం పాపం చేసేది సార్? ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? నా పిల్లలు ఏం పాపం చేసేది? కడుపులో పుట్టింది తప్ప సార్? కన్న తల్లి ఇది కసాయి తల్లి సార్? మీరు చెప్పండి సార్. మీరు ఇట్లోటి తల్లులు ఇంకోరు ఉండకూడదు. ఇట్లోటిది ఏదో రోడ్డు మీద కనిపించకూడదు. ఇది ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, ఉంచొద్దు. ఇది వీళ్ళని చూసి శివకుమార్ గారిని చూసి, నా భార్యను చూసి ఇంకోడు తప్పు చేయకూడదు. వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తే ఇంకోడు తప్పు చేయడు. మీరు వాళ్ళను సహకరించారనుకో ప్రతివాడు అదే లైన్లో వెళ్తారు. మరి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి. 1 నెల లోపల చేస్తే నాకు మనసు తృప్తిగా ఉంటుంది సార్. నా పిల్లలకు కూడా ఆత్మకు శాంతి అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుంది మీ పెళ్ళి అయ్యి? పెళ్లి అయినప్పటి నుంచి రజిత మీతో ఎట్లా ఉండేది? పెళ్లి అయినప్పటి నుంచి బాగానే ఉన్నది సార్. మాకు పెళ్లి అయినప్పటి నుంచి బాగానే ఉన్నాం. 13 సంవత్సరాల జీవితంలో 3 పిల్లలు అయినప్పుడు అందరం మంచిగానే ఉన్నాం కదా సార్. అది గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు పెట్టిందో ఆ పార్టీ పెట్టినాక పిల్లలను కొట్టడానికి పెట్టింది సార్. నా మీద ప్రేమ ఎక్కువ ఒలకపోసేది సార్. మా బావ తాగడు,
ఆస్తి డబ్బులన్నీ నా అకౌంట్ వేస్తాడు అని నా మీద ప్రేమగా మాట్లాడుతుండేది. నేను ఈ ప్రేమ గొంతుకు వస్తుందని అనుకోలేదు సార్. ఈ ప్రేమ నాకు గొంతుకు వస్తుందని అనుకోలేదు సార్. నా భార్య అట్లా చేసింది. నేను ఉన్నది చెప్తున్నాను సార్, రియల్. ఈ గెట్ టుగెదర్ అయిన తర్వాతనే రజిత లోపల మార్పు వచ్చేసి ఎవరు ఆ శివకుమార్ అనేటటువంటి వ్యక్తి, ఏ ఊరికి చెందిన వ్యక్తి, ఏమన్నా అతని గురించి మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసేది? చేయలేదు సార్, చేయండి నేను చెప్పలేను కదా. నాతో చేస్తే నేను ఊరుకుంటున్నా సార్, నాతో చేయలేదు. ఆ ట్రాఫిక్ తీయలేదు సార్. నాకు ఏం చెప్పండి, నేను ఎట్లా చెప్పలేను కదా సార్. అంటే ఇప్పుడు డౌట్ వచ్చిందా మీకు ఈ గెట్ టుగెదర్ తర్వాత? డౌట్ వచ్చి అడిగాను. అడిగితే మా డి మేడం ఫోన్ లో మా డి మేడం మాట్లాడుతుంది, మా స్కూల్ టీచర్ మాట్లాడుతుంది. అంతకు ముందు కూడా మాట్లాడేది, పేరెంట్స్ మాట్లాడితే ఒకరొకరు 25 నిమిషాలు అర్ధగంట మాట్లాడేది సార్. పిల్లలకు డౌట్ ఉంటది, టీచర్ కదా డౌట్ ఉంటది అని అడుగుకుంటారు కదా అని నేను ఏమనకపోయేది సార్. నేను ఇంట్లో ఉన్నప్పుడు వర్షాకాలం ఇంట్లోనే ఉంటా. ఆ టైంలో మాట్లాడితే పేరెంట్స్ మాట్లాడుతుండేది, ఎక్కువ మాట్లాడుతుండేది. నేను పేరెంట్స్ అనుకున్నా సార్. ఇది శివకుమార్ గారు అని నాకేం తెలుసు సార్. టీచర్ ఏమన్నంటే టీచర్ అంటుండే, ఏమన్నంటే పేరెంట్స్ అంటుండే. పేరెంట్స్ తో మాట్లాడింది 2 సంవత్సరాల నుంచి అని నేను అనుకున్నా. ఇది శివకుమార్ గారితో మాట్లాడింది నాకేం తెలుసు సార్. అది శివకుమార్ గారు పరిచయం అయినాకనే ఇంతవరకు వచ్చింది సార్. అది సో ఇద్దరిని నడి రోడ్డు మీద కాల్చిపారేయాలి సార్. అట్లయితే న్యాయం జరిగిన వాళ్ళం అయితే మాకు, మా పిల్లలకు. అంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? డౌట్ రానియలేదు సార్, నాకు డౌటే లేదు. నా భార్య నా మీద ప్రేమ ఇంత ఉన్నప్పుడు నాకు ఎట్లా డౌట్ ఉంటుంది సార్? నువ్వు నా భార్య తీసుకొచ్చి నేను డబ్బులు నా అకౌంట్ వేస్తున్నాడు మా బావ తాగడు అని నేను ఇప్పటి వరకు తాగలేదు తెలుసా సార్. ఇంత ఏజ్ 49, 48 ఉంటాయి నా ఏజ్ కి. నేను నా డేట్ ఆఫ్ బర్త్ లెక్క చేసుకుంటే నేను ఇప్పటి వరకు మందు తాగను. నేను నా పిల్లల కోసం అని సంపాదన నేను సంపాదించాలి, మా పిల్లల్ని మంచి పొజిషన్ లో చేయాలని నా బాధ ఉండేది. ఏం చదువుతున్నారు పిల్లలు? అబ్బాయి పెద్ద అబ్బాయి 5th క్లాసు, అమ్మాయి 4th క్లాసు, అబ్బాయి 3rd క్లాస్. ఏ స్కూల్లో? డార్విన్ స్కూల్. ప్రైవేట్ స్కూల్. ఒకటే స్కూల్, డార్విన్ స్కూల్ ప్రైవేట్ స్కూల్. నేను ఫీజులు కూడా అన్ని కట్టేశాను సార్. వాళ్ళకు ఫీజు కూడా ఏం డ్యూ పెట్టకపోయేది. మా అమ్మాయి గురించి బాగా చెప్పేది వాళ్ళ టీచర్. అమ్మాయి క్లెవర్ స్టూడెంట్ అని, క్లెవర్ స్టూడెంట్ అని. ఆ పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చి మా అమ్మాయి దగ్గరికి నోట్స్కి వచ్చేస్తారు. నా అమ్మాయి మాట్లాడితే నాకు ఆనం ఎంతో అదైపోయేది సార్. నాకు మా అమ్మాయి చాలా చక్కగా ఉండేది. ఇంత చెప్పలేవు సార్ ఆ బాధ. నా బాధ అయితే ఇంకోనికి రావద్దు సార్. నా పరిస్థితి మాత్రం ఇంకోనికి రావద్దు. అమ్మాయి నవ్వితే ఎంతో అందం అనిపించేది, నాకు చాలా అందంగా అనిపించేది సార్. అమ్మాయి నాకు ఆడపిల్ల అంటే, మా మగపిల్లల కంటే ఆడపిల్లను ఆ అన్న చెల్లెలు అన్న కొడుతుండాడు అంటే ఏ ఆడపిల్ల దగ్గర ఓకని చెప్పేటోని నేను. కానీ నాకు ఇంత పరిస్థితి చేస్తానని రజిత అని అనుకోలేదు సార్. 5వ తరగతి చదువుతున్నప్పుడే మీ పిల్లలకు చదువుకునేందుకు ల్యాప్టాప్ ని కూడా కొనిచ్చినట్టు. అంటే ఎట్లా పిల్లల్ని భవిష్యత్తులో ఏ రకంగా ఏ హోదాలో చూద్దాం అనుకున్నారు? మా పెద్ద అబ్బాయి నోరు తెలిస్తే మ్యాథ్స్ బాగా చేసేది సార్. నేనైతే ఇంజనీర్ అయితే డాడీ అని మా పెద్ద అబ్బాయి అంటుండే. మా అమ్మాయి అనేది నేను డాక్టర్ అయితే డాడీ అంటుండే. మా చిన్న అబ్బాయి నేను పోలీసుని అయితే డాడీ అనేది. పోలీసుని అయితే నేను ఒక క్యాబ్ తెచ్చి పెట్టుకున్నా సార్. ఒక క్యాబ్ తెచ్చి పెట్టుకుంటే ఒకటి ఇంట్లో ఒక కట్టె పట్టుకొని క్యాబ్ పెట్టుకొని నేను పోలీస్ అని అంటుండేది మా చిన్న అబ్బాయి. ఆశలకు నీరు పోసింది సార్ నా భార్య. నాకు మిగిలిచ్చింది గొంతు కోత అంతే సార్. లేదు సార్ నా తాను ఎక్కువ చెప్పడానికి కూడా ఉన్నది చెప్తున్నా. అంటే పెళ్లి తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఈ 13 ఏళ్లలో శివకుమార్ పరిచయానికి ముందు ఎప్పుడైనా గొడవలు పెట్టుకోవడం కానీ ఇంకొక రకంగా కొంచెం మీకు అనుమానం వచ్చేటట్టు ఏదన్నా అనిపించిందా? లేదు సార్, లేనిది లేదని చెప్పాలి. మంచిగానే ఉన్నాం. ఒకసారి ఆ గోడ పెట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మలో దానికి ఒక దెబ్బ కొడితే పోయింది వచ్చింది మాట్లాడినా సరే తప్పు నాదే అయింది, జరిగిపోయింది అని చెప్పి నేను తప్పు ఒప్పుకొని పోయినా నీ బిడ్డని ఒక్క రోజు కూడా ఒక దెబ్బ కొట్టిన కొట్టలేదు సార్. ప్రమాణం సాక్షి చెప్తున్నాను. నేను ఒక్క రోజు కూడా కొట్టలేదు. ఒకసారి కొట్టిన బ్లడ్ వచ్చింది కన్ను కాడ, ముక్కులకి బ్లడ్ వచ్చింది. వాళ్ళకి ఫోటో పెట్టి అందరితో తిట్టిపించింది. వీళ్ళతో తిట్లు పడేది ఎందుకు అనుకుని నేను ఒక్కనాడు కూడా ఇట్లా ముట్టుకోలేదు సార్. నేను నాకు డౌట్ ఉంటుండే, స్కూల్ టీచర్ కదా అని నేను డౌట్ లేక ఆ డౌట్ లో అది పేరెంట్స్ మాట్లాడుతుందని చెప్పేది అంతవరకే. గానీ నాకు డౌట్ రానియకుండా చేసింది సార్. నా ముందర మాట్లాడకపోయేది.
అంటే రజిత ప్రైవేట్ టీచర్గా పనిచేయడం మీ ఇంట్రెస్టా లేకపోతే ఆమెకి ఇంట్రెస్టా? చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా పనిచేయని మీరేమన్నా చెప్పారా లేకపోతే తన ఇంట్రెస్ట్తోనే? సార్ నేను రోజుకు 4-5 వేలు సంపాదిస్తాను. ఓకే. నాకెందుకు సార్, నీవు ఉండి ఇంటికాడ ఉండి పిల్లలకు చక్కగా చూసుకో అని చెప్పాను. కానీ నేను ఖాళీగా ఇంట్లో ఉండలేకపోతున్నా. నేను పిల్లలకు నా స్టడీని బట్టి పిల్లల వరకు అన్న నాకు నాలెడ్జ్ అన్న పెరుగుతుందని పోయింది. ఇప్పుడు పిల్లలకు నాలెడ్జ్, పిల్లలకు చెప్తుంటే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కదా సార్. ఆ నాలెడ్జ్ అన్న పెరిగితే నా పిల్లలకు నాకు ఉపయోగపడుతుంది అని చెప్పింది సార్ నాతో. నా భార్య నాకు ఇట్లా చెప్పింది సార్. ఎన్నేళ్ళు అవుతుంది స్కూల్లో? 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈమె మళ్ళీ ఆగస్టులోనే పోయింది సార్ ఆమె స్కూల్ కి. అంతే, ఫస్ట్ జూన్ జూలై పోలేదు, 2 నెలలు నేను ఓన్ అన్నది. సరే వద్దులే అన్న. మళ్ళీ అలా స్కూల్ టీచర్ వెళ్ళిపోయిందని చెప్పి ఖాళీగా పోస్ట్ వస్తావా రజిత అని పిలిస్తే, ఆ నజ టీచర్ పిలిస్తే వెళ్ళింది. ఆ డీ మేడం కూడా ఫోన్ చేస్తే ఖాళీగా రజిత రా అంటే పోయింది. ఆయన పోయి కూడా 4-5 నెలలు, 1 సంవత్సరంన్నర చేసినట్టు, అంతకంటే ఎక్కువ ఏం చేసింది. సో ఈ గెట్ టుగెదర్ అంతా అయిపోయిన తర్వాత శివకుమార్ అనేటటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు సార్. చూడలేదు ఈ రోజు వరకు. ఈ రోజు వరకు కాదు, ఇప్పుడు ఫోటోలు చూసిన వరకే, ప్రత్యక్షంగా ఎక్కడ కనిపించలేదు. సో మా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఈ సైడ్ కి సీసీ కెమెరా, ఆ సైడ్ కి, ఆ పక్కన గలీలలో ఎవరు ఒక మాట కూడా చెప్పలేదు. మనం హుషారుగా ఉంటుంటే నాలెడ్జ్ మనకి ఎవరు చెప్పకపోయి, అంటే పిల్లలతో పాటు మీ అడ్డు కూడా తొలగించుకునే ప్రయత్నం చేసిందని చర్చ జరుగుతుంది. నిజంగానే మిమ్మల్ని కూడా చేయొచ్చు సార్. నేను ఎట్లా నమ్మాలి సార్? నేను చేసిందని చెప్తలేను కదా, ఆమె వచ్చి చేసిందని చెప్తలేను. చూడండి చెప్పలేం కదా సార్, చూస్తేనే చెప్పాలి. చూడండి అని చెప్తాను. చూడలేదు సార్. నా వెనక రావచ్చు, ఎన్నో వెహికల్స్ పోతాయి. నా వెహికల్స్ నా వెనక ఎంతో మంది, నేను ఎవరు ఇంకా పోయేటో, నేను నా ముందు చూపు ఉంటుంది, వెనక చూపు అయితే లేకపోతే కదా సార్. ఇది జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదు చేశారా? ఎవరు చేశారు? మా తమ్ముడు చేశారు సార్. ఏమన్నారు అప్పుడు పోలీసు వాళ్ళు? ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు చనిపోయినటువంటి దాన్ని చూసిన తర్వాత ఫస్ట్ ఎవరిని అనుమానించారు? ఫస్ట్ నన్నే అనుమానించారు. నిన్నే అనుమానించారు. మీరే చంపేసి ఉంటారు. నేనే చంపేసిన అనుకుంటా. పెరుగులో ఇసం ఇచ్చిండు, తండ్రి చంపారని లెక్కలో మాట్లాడారు సార్. కాలనీ కూడా ఒక ఆయన జనార్దన్ రెడ్డి అనేట ఆయన కూడా అట్లే మాట్లాడాడు. నాకు వేరే అపార్ట్మెంట్ సార్ ఏఈ గారు ఉండే, ఆ ఏఈ గారు ఆ చెన్నై అట్లోట్ అంటూ కాదు, 15 ఏళ్ల క్రితం నుంచి నాకు తెలుసు. ఆయన టీచర్ గురించి నన్ను అడుగు, నేను చెప్తా, అట్లోటోడు కాదని చెప్పేది ఏఈ గారు సార్. శంకర్ సార్ అని ఉండే ఏఈ గారు, ఆయన చెప్పేది. సో మీ మీదికి అనుమానం వచ్చేటట్టు మీ భార్యనే ఏమన్నా కలరింగ్ ఇచ్చేసింది. 15 నిమిషాల మందు తాగినోడు 15 నిమిషాల మాట్లాడతారా సార్? 2 రోజులు ఉంటారంట. మా అన్నని అడిగిన, నాకు తెలియదు విషయం. 1 రోజన్నా 2 రోజులన్నా అబ్జర్వేషన్ లో పెడితేనే వాళ్ళు అట్లుంటారంట. ఆమె 15 నిమిషాలనే మాట్లాడింది. ఏం చేసినామని అడిగాను. అడిగితే ఏం చేయలే, పెరుగన్న మీద తిన్నా అని చెప్పింది. ఆ తర్వాత కూడా మీతో మంచిగానే మాట్లాడింది. అసలు ఏం జరగనట్టు, తాను ఏం చేయనట్టే మీతో మాట్లాడింది. అంతా నేను చేసినట్టే బయట వాళ్ళకు అట్లా చూపించి నటించేసింది. అక్కడ పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించింది, నన్ను తప్పుదారి ఇచ్చింది. మీడియా వాళ్ళని కూడా తప్పుదారి పట్టించింది. అందరినీ తప్పుదారి పట్టించింది సార్. సో తాను చేసిన నేరాన్ని మీ పైన నెట్టేసి తాను ఎస్కేప్ అయిదామని ట్రై చేసింది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయట. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా? ఇప్పుడు మీరు చేతికొచ్చినటువంటి 3 పిల్లల్ని కోల్పోయారు. మీరే చెప్తున్నారు, పెద్ద అబ్బాయి ఇంజనీరు, పాప డాక్టరు, ఇంకో అబ్బాయి పోలీసు కావాలని, వాళ్ళ ఆశలనే పూర్తిగా మీరు నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతోనే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇంత గుండెకోత మిగిల్చారు శివకుమార్ కావచ్చు, మీ భార్య రజిత. వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? లేదు సార్, ఈ నెల లోపల ఎన్కౌంటర్ చేస్తే ఇంకో ఆడపిల్ల తప్పు చేయదు. ఈ నెల లోపల ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తే ఇంకోరు తప్పు చేయకుండా ఉంటారు సార్. అదే సార్ నా డిమాండ్. అదే సార్, నా పిల్లల ఆత్మశాంతికి కావాలంటే అదే డిమాండ్ సార్. వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే నాకు మనసు తృప్తి ఉంటుంది ఈ నెల లోపల. ఓకే. సో ఇది చెన్నయ్య ఆవేదన. తన పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుకున్నాడు. పిల్లలు ప్రయోజకులైతే చూడాలనుకున్నాడు. పిల్లల కళలను నెరవేర్చేందుకు తన స్తోమతకు తగ్గట్టు ప్రైవేట్ స్కూల్లో చదివించడంతో పాటు ఇప్పటికే ఒక ల్యాప్టాప్ని కూడా వారికి కొనించడం జరిగింది. వారి కళలను నెరవేర్చాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలో వారందరూ కూడా సెటిల్ కావాలనేటటువంటి ఎన్నో కళల ప్రపంచాన్ని చెన్నయ్య నిర్మించుకోవడం జరిగింది. కానీ రజిత మాత్రము ప్రియుడి మోజులో పడి పూర్తిగా తనకు సంబంధించినటువంటి పిల్లల్ని, సొంత పిల్లల్ని అత్యంత క్రూరంగా చంపేసి అంతటితో ఆగకుండా ఈ నేరం తన పైకి రాకుండా తన భర్తపై ఈ నేరం అంతా వచ్చేటట్టుగా కూడా
తన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజాలు బట్టబయలయ్యాయి. సో ఇప్పుడు పోలీసుల ఆధీనంలో రజిత ప్రియుడు శివకుమార్ ఇద్దరు ఉన్నారు. వారిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయాలి. నా కన్న పిల్లల్ని ముగ్గురిని ఏ రకంగా అయితే చంపేసిందో రజిత, అదేవిధంగా ఆ ముగ్గురు పిల్లల్ని కూడా చంపేసినటువంటి రజితను శివకుమార్ను నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది, నా పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ తండ్రి చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ తల్లి కూడా చేయలేనటువంటి పని ఇది. తన పిల్లకు కంట్లో నలుసు పడిందంటేనే తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటుంది. కానీ ముగ్గురు పిల్లల్ని, పెద్ద బాబు 12 సంవత్సరాలు, 5వ తరగతి చదువుతున్నాడు. సో అంటే చేతికొచ్చినటువంటి కొడుకు, మిగతా పిల్లలు కూడా ఆ ముగ్గురు పిల్లల్ని అత్యంత క్రూరంగా ప్రియుడు మోజులో పడి తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా తనకే దక్కాలంటే అడ్డుగా ఉన్నటువంటి పిల్లల్ని, అవసరమైతే చెన్నైని కూడా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా కన్న బిడ్డల్ని ఇంత క్రూరంగా చంపేసినటువంటి రజిత, శివకుమార్ ఇద్దరిని కూడా ఉరి తీయాలనేటటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. చెన్నయ్య కూడా అదే డిమాండ్ వ్యక్తపరుస్తున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే ఆ ఇద్దరిని రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే నాకు న్యాయం జరుగుతుందంటూ కూడా చెన్నయ్య సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మరి అటువంటి వారికి ఎలాంటి శిక్షలు వేస్తారనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.